ఇక్కడ ఈ లైటింగ్ అయితే అదిరిపోయిందండి. బాగుంది, చాలా బాగుంది. అసలు కిచెన్ లో ఇలా ప్రిఫర్ చేస్తామా? కిచెన్ బేసిక్గా కస్టమర్కి ఇలా లైట్ పెట్టుకుందాం అని చెప్పేసి మనం ఇలా కాబ్ లైట్స్ ఇచ్చాము, ఇది కూడా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఇది కూడా ఇచ్చేసాం మనం. చాలా బాగుంది అసలు. సో ఇది మాడ్యులర్ కిచెన్, ఇది మాడ్యులర్ కిచెన్ వచ్చేసి. సో ఈ మాడ్యులర్ కిచెన్ కి సంబంధించి అసలు మీరే చెప్పాలి డీటెయిల్డ్ గా. ఇది మనం మాడ్యులర్ కిచెన్ యూ షేప్ లో ఇచ్చామండి. సో ఇది వచ్చేసి బేసిక్గా కట్లరీ యూనిట్ ఇది ఇచ్చేసాము. సో ఏ పార్టీషన్ ఆ పార్టీషన్ ప్రొఫైల్లో పెట్టుకోవడానికి ఇవన్నీ కట్లరీ యూనిట్స్. ఇవన్నీ ప్లేట్స్ థాలీ ఏమన్నా పెట్టుకోవడానికి లైక్ సెగ్రిగేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చేసాము. ఓకే. అండ్ హియర్ వి గివ్ అ బాటిల్ పుల్ అవుట్ ఇక్కడ. సో ఆయిల్ గానీ ఏమన్నా పెట్టుకోవడానికి. ఓకే. ఇవన్నీ ఈజీ టు క్లోజ్ కూడా, లైక్ వన్ టచ్ క్లోజ్. ఇవన్నీ ఆటోమేటిక్ గా. సో ఇవన్నీ హ్యాండిల్స్ అవన్నీ కూడా హాఫ్ లే హెటిక్ ఇచ్చాం కాబట్టి ద మెకానిజం హార్డ్వేర్ అంతా. సో ఇది ఈజీ టు యూజ్. పైన ఇచ్చేసేసి మనం ప్రొఫైల్ షట్టర్స్ కూడా ఇచ్చేసాం, లైక్ ఇలా వాళ్ళ స్టోరేజ్ పెట్టుకోవడానికి. అండ్ దానిపైన అది కూడా సేమా? యా, ఇది కూడా సేమ్. అంటే ఒక దగ్గర ఎందుకు అలా లైట్ ట్రాన్స్పరెంట్ గా వాడాము, ఇంకొక దగ్గర ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి మనం అలా వాడాము. లైక్ అల్యూమినియం షట్టర్స్ ఒకటి, ఇదేమో వచ్చేసి అక్రిలిక్ మాడ్యులర్ కిచెన్ ఇచ్చేసాం మనం. అక్రిలిక్. ఓకే. ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట. లైక్ హౌ ఇట్ ఇస్ కాల్డ్ అక్రిలిక్? ఐ డోంట్ నో. ఇది గ్లాసీ ఉంది కదండి ఇది. ఓకే. దిస్ గ్లాసీ, ఇదంతా అక్రిలిక్. అండ్ వెరీ ఇట్ ఈస్ ఆల్సో ఈజీ టు యూజ్ కూడా. మన స్టెయిన్స్ పడ్డా కూడా యా వెరీ ఈజీ టు యూజ్ కూడా. లైక్ సో ఇప్పుడు మనకు కిచెన్ లో అక్రిలిక్ అనేది ఇంపార్టెంట్ అంటారా? యా, అక్రిలిక్ అయితే ఈజీ టు యూజ్, లుక్ వైజ్ కూడా షైనీ ఉంటది కాబట్టి. ఓకే. ఇట్ ఈస్ మోర్ షైనీ దెన్ నార్మల్ లామినేట్ గానీ హై గ్లాసీ గానీ. అండ్ ద థిక్నెస్ వి యూజ్ ఇస్ 1.5 mm 2 mm మనం థిక్నెస్ వాడాం. లైక్ సో బేసికలీ అందరూ బయట 0.5 mm లైక్ 1 mm థిక్నెస్ వాడతారు. మనము థిక్నెస్ కూడా 1.5 mm వాడాం. లైక్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇవి వచ్చిన కోర్ మెటీరియల్ కూడా HDHMR లో వాడాం. ఇవన్నీ వాటర్ రెసిస్టెంట్. బేసిక్గా కిచెన్ లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి టర్మైట్ ప్రూఫ్ కూడా వాడాం. మనం ముందే మెషినరీ ఈ కార్కస్, దీని అంతా కార్కస్ అంటారు ఈ బాక్స్ లో ఉన్నదంతా. సో ఇది గ్రే కలర్ లో ఇచ్చాం. దీనిలో మన కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ 8 కలర్ ఆప్షన్స్. సో కస్టమర్ ఏది చూస్ చేసుకున్నా మనము లోపల కలర్ మొత్తం గ్రే కానీ వుడెన్ కలర్ కానీ 8 కలర్స్ ఉన్నాయి. సో ఏ కలర్ అంటే ఆ కలర్ ఇస్తాము. ఇవన్నీ టర్మైట్ ప్రూఫ్ అనమాట. మనం బేసిక్గా లామినేట్ కట్ చేసే ముందే టర్మైట్ చేసేసి టర్మైట్ ప్రూఫ్ కెమికల్స్ అప్లై చేసేసి దానిలో మెషిన్ కి వెళ్ళుతాయి. సో దట్ ఇట్స్ కిచెన్ లో కాబట్టి వి ఆర్ డూయింగ్ దట్. బేసికలీ అన్నిట్లో కూడా, అన్నిట్లో ఎస్పెషల్లీ కిచెన్ లో ఎక్కువ వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి. కానీ టు బి సేఫ్ వీఆర్ ఆల్సో యూజింగ్ లైక్ టీవీ యూనిట్ లో కానీ క్రాకరీలో వార్డ్రోబ్స్ లో అన్నిట్లో మనం HDHMR వాడతాం. HDHMR అంటే హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెన్స్. లైక్ సో వాటర్ ప్రూఫ్ కానీ టర్మైట్ ప్రూఫ్ కానీ కస్టమర్స్ కూడా లైక్ అరే కొన్ని రోజుల్లో చెదలు వస్తాయి అవన్నీ వస్తాయి అని ఏం టెన్షన్ ఉండకుండా సో మనం ముందే కెమికల్స్ అప్లై చేసేసి పెడితే అవేమి ఇంకా టర్మైట్ ప్రూఫ్ కానీ వాటర్ కానీ బల్జ్ అవ్వడం కానీ ఈ బయట కొన్ని అండలేషన్స్ వస్తాయి అనమాట. లైక్ ఇట్లా అక్రిలిక్ లో బేసిక్ గా. సో అండలేషన్స్ రాకుండా HDHMR మొత్తం క్యాలిబ్రేటెడ్ ప్లై వాడతాం. మనం ఎక్కడ చూసినా సేమ్ అమౌంట్ ఆఫ్ థిక్నెస్ వస్తుంది. 18 mm అంటే ఎక్కడ గేజ్ తో మెజర్ చేసినా కూడా 18 mm థిక్నెస్ ఉంటుంది. సో ప్లైలో సో కొన్ని ప్లై ఇలా బల్జ్ అవుతుంటాయి అనమాట. అలా వస్తే ఇక్కడ అండలేషన్స్ వస్తాయి లైక్ కొన్ని రోజుల తర్వాత 2-3 years తర్వాత. సో లైక్ మీకు 2 months లో తెలిసిపోయింది ఏమైనా అండలేషన్స్ వచ్చాయి ఆ కిచెన్ లో అని చెప్పేసి. మనకి ఇక్కడ మీరు ఎక్కడ చూసినా ఏం అండలేషన్స్ కానీ అంతా ప్లెయిన్ గా ఒక లెవెల్ గా ఉంది లైక్ కిచెన్. ఇక్కడ ఇవన్నీ పార్టీషన్స్ పెట్టాము స్టోరేజ్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడ కూడా అంతేనా? ఇవన్నీ స్టోరేజ్, ఇదంతా కూడా స్టోరేజ్. దట్స్ విత్ ద స్లాబ్ ఇస్ లైక్ ఖాళీగా ఉంది మొత్తం. యా, ఖాళీగా. ఇవన్నీ మనము ఇది కిందవి బేస్ యూనిట్స్ అంటారు. బేస్ యూనిట్స్ పైన మనం గ్రానైట్ ఇచ్చాము. గ్రానైట్ యూజ్ చేయొచ్చు, క్వార్ట్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మొత్తం స్టోరేజ్ ఉంది మొత్తం. యా, కింద బేస్ యూనిట్స్ కూడా స్టోరేజ్. బేసిక్ గా కిచెన్ లో చాలా స్టోరేజ్ కాబట్టి కింద స్టోరేజ్ కూడా ఇచ్చాం. పైన కూడా మాడ్యులర్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్పేస్ కూడా మనం వాడుకోవచ్చు. లైక్ ఇక్కడ అన్వాంటెడ్ బీమ్ వచ్చినా కూడా ఆ లెవెల్లో వెళ్ళిపోవచ్చు. అది పైన కూడా మొత్తం స్టోరేజ్ ఇచ్చాం మనం. పుష్ టు ఓపెన్ స్టోరేజ్ ఇచ్చేసాము. జస్ట్ వెరీ ఈజీ లైక్ పుష్ చేసి లైక్ ఐ డిడ్ంట్ నో దిస్. నైస్, వెరీ నైస్ యాక్చువల్లీ. హ్యాండిల్స్ ఏమి ఉండకుండా యూజ్ యాక్చువల్లీ పుష్ టు ఓపెన్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు పైన ఉందని చెప్పా ఇది పైన ఈజీగా ఉంటది కదా హ్యాండ్. ఇవన్నీ హ్యాండిల్లెస్ కిచెన్ ఇచ్చేసాం మనము. గోలా ప్రొఫైల్ యూజ్ చేసేసుకుని ఇక్కడ మీ కిచెన్ లో ఎక్కడ హ్యాండిల్ ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ గోలా ప్రొఫైల్. లైక్ దిస్ ఇస్ గోలా ప్రొఫైల్. సో ఇప్పుడు ఏంటి నాకు హైట్ అందట్లేదు కదా. పుష్ చేస్తే చాలా, పుష్ చేస్తే చాలు. ఇట్ విల్ ఓపెన్. నైస్, వెరీ నైస్. ఇది లైక్ వాటర్ ప్యూరిఫైయర్. వాటర్ ప్యూరిఫైయర్. ఓకే. సో దట్ సైడ్
ఇక్కడ మనం ఇచ్చేసి టాల్ యూనిట్ ఇచ్చేసాము. Uh-huh. ఇది కూడా స్టోరేజ్ కోసమే వచ్చేస్తుంది. సో వి గివ్ పార్టీషన్స్, లైక్ ఇలా పార్టీషన్స్ ఇస్తే ఇవన్నీ స్టోరేజ్ పెట్టుకోవడానికి. నైస్ అండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ కోసం ఇచ్చేసాము. ఎవ్రీ విమెన్ విల్ లవ్ దిస్. ఇవన్నీ ష్యూర్. ఇదంతా లిఫ్ట్ టాప్ మెకానిజం ఇచ్చేసాము. సో ఈజీ టు క్లోజ్, ఈజీ టు మూవ్ ఉండేలాగా. ఇక్కడ కూడా పుష్ టు ఓపెన్ ఇచ్చేసాము స్టోరేజ్ కి. ఇది నాకు నచ్చుతుంది. సో కస్టమర్ కి ఎవరికైనా లైక్ క్లయింట్ కి ఎవరికైనా ఈజీ ఉంటుంది అని చెప్పేసి లైక్ మనం పుష్ టు ఓపెన్ అంతే. ఇది అంటే ఇది కొన్ని ఇయర్స్ తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుందా? లైక్ ఆల్మోస్ట్ 10 years వరకు అలానే ఉంటుంది, ఏం ఇష్యూ ఉండదు. అంతేనా? మేము బేసిక్గా 10 years వరకు వారంటీ కూడా ఇస్తాము. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా షట్టర్ కానీ ఏమైనా అయినా కూడా మళ్ళీ వీల్ రిప్లేస్ విత్ 0 అమౌంట్, లైక్ వి డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ దాట్. హార్డ్వేర్ కూడా మనకి 10 years వారంటీ కాబట్టి యూ కెన్ రీప్లేస్ హార్డ్వేర్ ఆల్సో. ఓకే. ఇది మొత్తం మామూలుగా మొత్తం స్టోరేజ్ కింద బేసికలీ బేస్ యూనిట్స్, టాల్ యూనిట్స్ అండి. సో స్టోరేజ్ ఎక్కువ ఉండడానికి కోసం చెప్పేసి మనం ఇక్కడ స్పేస్ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఎండ్ టు ఎండ్ చేసేసాం, లైక్ పైన కూడా ఇక్కడ కూడా చూసేస్తాం. ట్రూ. ఇది యూటిలిటీ. ఇది యూటిలిటీ. ఓకే, డన్. సో కిచెన్ అయితే అదిరిపోయింది. వర్క్ ఈస్ వెరీ డీసెంట్ వర్క్ యాక్చువల్లీ చెప్పాలంటే. ద వన్ వర్డ్ విచ్ ఇస్ సూటబుల్ అంటే డీసెంట్ వర్క్. బేసిక్గా మైక్రోవెన్ దాన్ని పెట్టాము, కస్టమర్స్ మైక్రోవెన్ వాడరని చెప్పేసి మనం ఇలా ఓపెన్ ఇచ్చేసాం. అంటే ఓకే, ఓపెన్ అంతా క్లోజ్ ఉండాల్సి. బేసిక్గా ఇక్కడ మైక్రోవెన్ అది వస్తుంది గ్రిల్. సో దానికోసం బేసిక్గా ఇదంతా టాల్ యూనిట్ అనమాట. సో బేసిక్ డిజైన్ దానికి ఇస్తాము. సో కస్టమర్స్ మైక్రో ఓవెన్ అవన్నీ హెల్త్ కాన్షియస్ కాబట్టి సో దే ఆర్ నాట్ యూజింగ్ మైక్రోవెన్ యాజ్ వెల్ యాజ్. సో ఇలా అందుకోసం ఓపెన్ ఇచ్చాను ఫస్ట్ స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి. ఓకే, సో మనం ఇలా ఓపెన్ పెట్టేసాం. ఓపెన్ పెట్టేసాం. ఓకే, డన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ బెడ్రూమ్. ఓకే, సో ఇక్కడే వర్క్ ఇంత అద్భుతంగా ఉందంటే ఇంకా అటు సైడ్ ఇంకే రేంజ్ లో ఉందో చూద్దాం. వెళ్దాం.